తులారాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. దశమ కేంద్రమందు రవి, నవమ స్థానమందు గురుడు యోగిస్తూ ఉండడము, షష్ఠ స్థానమందు శనేశ్వరుడు యోగిస్తూ ఉండడం ఇత్యాది విషయాలు, అలాగే ఈ వారంలో చంద్రబలం ప్రధానంగా ఉండడం లాంటి అంశాలు ఎక్కువగా ప్రభావితాన్ని చేస్తున్నాయి. అలాగే ఈ వృత్తి ఉద్యోగాల్లో ఉండేటువంటి సమస్యల్ని ఈ వారం చాలా చక్కగా చాకచక్యంగా అధిగమించగలుగుతారు. అలాగే స్వదేశాల్లో ఉంటూ విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలపై ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉండేటువంటి వారిలో ఈ వారంలో కొంత వాటి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. విదేశీ ఉద్యోగము, విదేశీ వ్యాపారం లాంటి విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే మనం ఇక్కడ ఉండాలా లేదో వేరే దేశంలో ఉండాలా అనేటువంటి కొన్ని రకాలైనటువంటి ప్రశ్నలకి ఈ వారం సమాధానం దొరుకుతుంది. స్థానచలనానికి సంబంధించినటువంటి అంశాలపై క్లారిటీ వస్తుంది. ఉద్యోగ మార్పు చేయడానికి ఇది అనువైనటువంటి సమయంగానే చెప్పవచ్చును. కుటుంబపరమైనటువంటి విషయాలు అంటే ఏదైనా శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడం, శుభ కార్యక్రమాలు చేయడం, అలాగే ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాల నుండి పెద్ద పెద్ద కార్యక్రమాల వరకు కూడా వాటిని నిర్వహించగలిగేటువంటి సామర్థ్యతని కూడా ఈ గ్రహస్థితి ఇస్తూ ఉన్నది. ఆ సామర్థ్యాన్ని ప్రసాదిస్తుంది. ప్రత్యేకించి రుణ బాధలు తగ్గుముఖం పడతాయి, రోగ బాధలు తగ్గుముఖం పడతాయి, శత్రువుల యొక్క పీడ తగ్గుతూ ఉంటుంది. ప్రతి దాన్ని కూడా చాలా స్పష్టమైనటువంటి ఆలోచనతోటి ముందుకు వెళుతూ ఉంటారు. ప్రణాళిక ఉంటుంది. కష్టాన్నే ఎంచుకుంటారు, సుఖపడడానికి అంత అవకాశం ఇవ్వరు. కాబట్టి ఈ కష్టే ఫలి అనేటువంటి నానుడు పనిచేస్తుంది. తులారాశి వారి యొక్క ప్రణాళిక, వీరి యొక్క ధైర్య సాహసాలు ఈ వారంలో మంచి ఫలితాలను తీసుకువస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి కొన్ని సందర్భాల్లో ఉండేటువంటి మొండి ధోరణి, పట్టుదల, ఇటువంటి విషయాల్లో కూడా కొంత సత్ఫలితాలని ఆశించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో కానీ, ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ రాశివార్ల గ్రహస్థితి బాగున్నది. ఈ వారం వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన, లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది.